స్నేహం అంటే మాటల్లో కాదు, ప్రాణాలనైనా ఫణంగా పెట్టి స్నేహితుడి కోసం నిలబడటం. అసలు నిజమైన స్నేహం అంటే ఏమిటో చూపించిన ఈ కథ విక్రమాదిత్యుని స్నేహ నిబద్ధత కథ. 7వ రోజు కూడా పండితులు నిశ్చయించిన శుభముహూర్తానికి ధారానగర రాజు భోజరాజు సింహాసనాన్ని అధిరోహించబోతుండగా సౌందర్యవతి అనే 7వ మెట్టు మీది సాలభంజిక ప్రాణం పొంది సజీవంగా మారి ఇలా అంది, ఓ భోజరాజా, నువ్వు విక్రమాదిత్యుడిలా మిత్రుడి కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టగలవా? అలా అయితేనే ఈ సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హుడివి అంటూ కథ చెప్పడం ప్రారంభించింది. ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్న విక్రమాదిత్యుడికి ఒక ఆత్మీయ మిత్రుడు ఉండేవాడు. అతని పేరు సుదర్శనుడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు అపారమైన విశ్వాసంతో ఉండేవారు. విక్రమాదిత్యుడు అతన్ని సేవకుడిగా కాకుండా ప్రాణ స్నేహితుడిగా చూసేవాడు. ఒకసారి ఉజ్జయిని రాజ్యంలోని ఒక దేవాలయంలో విలువైన రత్నం కనిపించకుండా పోయింది. సుదర్శనుడు చివరిగా ఆ ఆలయాన్ని దర్శించాడు కాబట్టి అనుమానం అతనిపై పడింది. అతను రత్నాన్ని దొంగిలించకపోయినా పరిస్థితులు, సాక్ష్యాలు అతన్నే దొంగగా చూపించాయి. కాబట్టి మంత్రులు అతనికి శిక్ష విధించారు. విక్రమాదిత్యునికి తన మిత్రుడు తప్పు చేయడని తెలుసు, కానీ రాజధర్మం పాటించాలి. అందుకని ఒక నిర్ణయం తీసుకున్నాడు. సుదర్శనుడికి 30 రోజులు గడువు ఇవ్వండి. అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడు. అప్పటి వరకు నేను అతని స్థానంలో బందీగా ఉంటాను అని మంత్రులతో చెప్పి స్వయంగా కారాగారంలో ఉండడానికి సిద్ధపడ్డాడు. వారిది అంత ప్రాణపదమైన స్నేహం. సుదర్శనుడు బయటకు వెళ్ళి అసలు దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. రోజులు గడిచాయి. 30వ రోజు ఉదయం కూడా సుదర్శనుడు రాలేదు. రాజ్యసభలో అందరూ విక్రమాదిత్యుడు మోసపోయాడు అని అనుకున్నారు. శిక్ష అమలు చేసే సమయం వచ్చింది. విక్రమాదిత్యుడు మాత్రం ప్రశాంతంగా, నా మిత్రుడు తప్పకుండా వస్తాడు, నన్ను మోసం చేయడు అన్నాడు. చివరి క్షణంలో సుదర్శనుడు అసలు దొంగను పట్టుకొని రాజసభకు తీసుకువచ్చాడు. అతను తన నిర్దోషిత్వాన్ని కూడా నిరూపించుకున్నాడు. రాజసభ అంతా ఆశ్చర్యపోయింది. ఒక రాజు మిత్రుడి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఒక మిత్రుడు తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. స్నేహ నిబద్ధత విక్రమాదిత్యుడి నిజాన్ని వెలికితీసి ప్రపంచాన్ని చాటాడు. సాలభంజిక ఈ కథ చెప్పడం ముగించింది. భోజరాజుతో, భోజరాజా, ఇలాంటి స్నేహ నిబద్ధత నీలో ఉందా? రాజ్యానికంటే ఎక్కువగా మిత్రుణ్ణి నమ్మగలవా అని ప్రశ్నించింది. భోజరాజు అంతటి స్నేహ నిబద్ధత తనలో ఉందా అని ఆలోచిస్తుండగా పండితులు నిశ్చయించిన శుభముహూర్తం దాటిపోయింది. ఇంకా ఆ రోజు కూడా సింహాసనాన్ని అధిరోహించటం సాధ్యం కాక భోజరాజు వెనుదిరిగి వెళ్ళిపోయాడు.